ఆశీర్వాదం సంఘానికి నువ్వు ఆశీర్వాదం అయిపోతావు. సంఘ బిడ్డలు మాకు ఆశీర్వాదం, మా గిఫ్ట్ అండి, మా గిఫ్ట్ దేవుడిచ్చిన బహుమానం, మా అక్క మాకు దేవుడిచ్చిన గిఫ్ట్ అండి, మాకు ఆశీర్వాదం, ఆమె మాకు దేవుడిచ్చిన బహుమానం అని 10 మంది నిన్ను గూర్చి ఒక ఆశీర్వాదంగా చెప్పుకునే గొప్ప కృప అది నీ క్రియల ఫలముగా ఉంటుంది. గుర్తుపెట్టుకో. నేను గడ్డి తింటా ఉంటాను, కృప ఉందిలే అంటే నీ బతుకు బస్ స్టాండింగే. అది కాదు, నీ క్రియలకు విలువ ఉంది. భూమి మీద జీవితానికి సంబంధించి, పరలోకపు బహుమానానికి సంబంధించి, నీ నీతి ప్రవర్తనకు, నీ పరిశుద్ధ జీవితానికి, నీ క్యారెక్టర్కి, నీ యథార్థతకి, నీ నీతి మార్గానికి విలువ ఉంది. నీ బుద్ధిహీనత, నీ బలహీనత, నీ తిక్కల ఆలోచనలకి నీకు దేవుడు ఇవ్వాలనుకున్నవి పోగొట్టుకునే ఛాన్స్ కూడా ఉంది. హృదయ గర్వంతో ప్రవర్తిస్తే కొన్ని పోగొట్టుకుంటావు. నమ్మకత్వంగా ఉండకుండా